కృష్ణ సమర్పించు జయప్రద పిక్చర్స్ పన్నంటి కాపురం. నిర్మాత జి హనుమంతరావు, దర్శకుడు లక్ష్మీ దీపక్. ఇది ఆ రోజుల్లో కొంచెం ఆలోచనలు రేపినటువంటి పోస్టర్. 72లో అంటే పన్నంటి కాపురం సినిమా ప్రభాకర్ రెడ్డి గారి సినిమాగా అందరికీ తెలుసు. కానీ ఆ సినిమాకి జయప్రద పిక్చర్స్ పేరుతో అంతకు ముందు సినిమాలు వచ్చినాయి, ఈ తర్వాత వచ్చినాయి. కానీ ఈ సినిమాకి మాత్రమే జి హనుమంతరావు గారు ప్రొడ్యూసర్గా కనిపిస్తాడు పోస్టర్ మీద. మిగిలిన సినిమాలకు ఆయన కనిపించడు. నిజానికి జయప్రద గారి అసలు పేరు లలితారాణి. ఆవిడకి జయప్రద అనే పేరు కూడా ఈ బ్యానర్ మీదుగా వచ్చింది, ఈ జయప్రద పిక్చర్స్ అనేటువంటి బ్యానర్ మీదుగా వచ్చింది. ఆయన గణేష్ పాత్రో గారి నాటకాలు 2 కలిపి నాకు స్వతంత్రం వచ్చింది అనే పేరుతో సినిమా తీసినప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఆ సినిమాల్లో హీరోయిన్గా ఆవిడని తీసుకున్న సందర్భంగా భూమి కోసంలో లలితారాణిగా కేజీ సత్యమూర్తి గారి చెల్లి చంద్రమ్మగా కనిపించినటువంటి జయప్రద లలితారాణిగా కనిపించి ఆ సినిమాలో ఇక్కడికి వచ్చేసరికి పేరు మార్చుకోవాల్సి వచ్చింది. ఆ పేరు మార్చుకునేటప్పుడు బ్యానర్ పేరే పెట్టేసుకుంటే బాగుంటుంది కదా అని ఆవిడ ప్రభాకర్ రెడ్డి గారి సలహా మేరకు జయప్రద అని పెట్టేసుకుంది. ఇది జయప్రద గారి పేరు వెనకాల ఉన్న కథ. అయితే ఈ జయప్రద పిక్చర్స్ అనేటువంటి బ్యానర్ మీద నిర్మాతగా హనుమంతరావు గారి పేరు పడటం వెనకాల ఉన్నటువంటి కథ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ సినిమా పన్నంటి కాపురం ప్రభాకర్ రెడ్డి గారే ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఈ సినిమా నడుస్తున్నటువంటి క్రమంలో, అంటే ఇది కలర్లో తీశారు, దాదాపుగా భారీ కాస్టింగ్తో వెళ్ళారు. రంగారావు గారు, గుమ్మడి గారు, జమున గారు, ఇలా భారీ తారాగణం ఉన్నారు. కాబట్టి కొంచెం ఖర్చు తను అనుకున్నటువంటి దానికంటే కూడా పెరిగేటట్టు కనిపించడంతో కృష్ణ గారిని భాగస్వామిగా చేరమని అడిగారు ఆయన. కృష్ణ గారు ఒక చిన్న కండిషన్ పెట్టారు. అదేంటంటే, ఒక్కసారి ఎన్టీ రామారావు గారి అభిప్రాయం తీసుకుందాం, వారు ఏం చెప్తారో విని ఆ ప్రకారం మనం ముందుకు వెళదాం అని చెప్పారు. అప్పటికి ప్రొడక్షన్ ఆయన ప్రారంభించి ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారు. ఈయన్ని భాగస్వామిగా చేరమని అడిగారు. దీనికి సంబంధించి ఎన్టీఆర్ని కలిశారు. వీళ్ళు కలిసి ఆయనకి పరిస్థితి వివరించారు. ఇదండి పరిస్థితి, దీనిలో ఇది సబ్జెక్టు, ఈ సబ్జెక్ట్లో నన్ను భాగస్వామిగా చేరమంటున్నారు ఆయన. చేరటం వలన ఏమన్నా ఇబ్బంది ఉంటుందా, లేకపోతే మీ అడ్వైజ్ ఏమిటి అని అడిగారు వీళ్ళు. అడిగితే రామారావు గారు చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్పారు అప్పుడు. అదేంటంటే, మీరు చెప్తున్న సబ్జెక్ట్ అయితే పాడియావు లాంటి కథ, అది ఉమ్మడి కుటుంబం అని మేము కూడా ఒక సినిమా తీసున్నాం దాదాపు ఇదే లైన్లో అని చెప్పాడు ఆయన. చెప్పి సహజంగా మనుషులు తమ జీవితాల్లో ఏదైతే కోల్పోతారో దాన్ని తెర మీద చూసి ఆనందించటానికి, సాహిత్యంలో చదివి ఆనందించటానికి, బాధపడటానికి, అంటే ఇది కోల్పోయాము అనేటువంటి పెయిన్ ఒకటి ఉంటుంది వాళ్ళల్లో. ఆ పెయిన్కి ఇది టచ్ అవుతుంది. టచ్ అయినప్పుడు వాళ్ళు దీంతో కనెక్ట్ అవుతారు. అదే ఈ సినిమాల విజయ రహస్యం, ఉమ్మడి కుటుంబం విజయ రహస్యం కూడా అదే. అందుకనే నేను ఇది పాడియావు లాంటి కథ అంటున్నాను. ఉమ్మడి కుటుంబం నాటికే, అంతకంటే ముందే ఉమ్మడి కుటుంబాలు ఛిద్రమైపోయినాయి. అయిపోయి ఎవరి జీవితాలు వారు అలా వెళ్ళిపోయి జీవిస్తున్నారు, హాయిగానే ఉన్నారు. ఎవరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో లేరు. పెద్దవాళ్ళని పల్లెల్లో వదిలేసి పట్టణాలకు వచ్చేశారు. నెమ్మదిగా గ్రామాలు వృద్ధాశ్రమాలుగా మారుతున్నాయి. అయితే ఇదంతా ఒక క్రమంలో భాగంగా జరిగింది అనే తీసుకుంటున్నారు. చదువుకుంటున్నారు, ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులతో ఉండేటువంటి పరిస్థితి కాదు, వాళ్ళ జీవితాలు వాళ్ళు నిర్మించుకుంటున్నారు. ఇలా ఉమ్మడి కుటుంబాలు అనేటువంటివి నెమ్మదిగా మన జీవితాల్లో నుంచి అనేక కారణాల వలన అదృశ్యం కావటం అనేది కనిపిస్తోంది. తల్లిదండ్రులను తీసుకెళ్ళి తమతో ఉంచుకునే పరిస్థితి కూడా కనబట్టలేదు. ఎందుకంటే వీళ్ళు ఉంటున్నటువంటి ప్రాంతానికి, వీళ్ళ కల్చర్కి, ఆ కల్చర్కి మధ్యలో ఉండేటువంటి గొడవ కూడా ఒక కారణం కావచ్చు. అంటే పిల్లలు ఆ కల్చర్లో పెరుగుతారు, తల్లిదండ్రులేమో ఈ కల్చర్లో ఉండిపోతారు, రూరల్ కల్చర్లో. వీళ్ళకి వాళ్ళకి ఎక్కడ మిస్ మ్యాచ్ అవుతుందేమో
ఎప్పుడైనా చుట్టపు చూపుగా వచ్చినప్పుడు ఓకే, కానీ వాళ్ళు కలిసి జీవించే పరిస్థితులు ఏర్పడితే వాళ్ళు వీళ్ళని గాయపరిచేటువంటి పరిస్థితి ఏదైనా ఉంటుందేమో అని ఈ మధ్యవర్తులుగా ఉన్నటువంటి పిల్లలు ఆలోచించటం, ఇలా రకరకాల గందరగోళాల వలన ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి కుటుంబాలు అనేవి మన జీవితాల్లో నుంచి నిష్క్రమించటం జరిగింది. అయితే ఇప్పటికీ మనకి ఉమ్మడి కుటుంబాలు అనేది ఒక ఆదర్శంగా ఉంది. ఈ ఆదర్శంగా ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబం తెర మీద కానీ సాహిత్యంలో కానీ కనిపిస్తే ఒక్కసారి వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు ఇలా ఉండాలి కదా మనం అనేటువంటి అభిప్రాయంతో కనెక్ట్ అయిపోతారు. ఇదే వీటి సక్సెస్ ఫార్ములా. అందుకని ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ సినిమాకి పెట్టుబడి పెట్టండి, సినిమా విజయవంతం అవుతుంది అని చెప్పి ఆయన కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు భాగస్వాములుగా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. ఆ తీసుకువెళ్ళిన సందర్భంగా ఈయన పేరు అంటే కృష్ణ గారి తమ్ముడి పేరు 12 కాపురం సినిమాకి ప్రొడ్యూసర్గా వేశారు, కానీ బ్యానర్ పేరు అదే ఉంచారు. కృష్ణ సమర్పించు అని వేస్తారు, జయప్రద పిక్చర్స్ అనే ఉంటుంది. కృష్ణ గారు భాగస్వామిగా చేరినటువంటి మరో సినిమా కురుక్షేత్రం మాధవి ప్రొడక్షన్స్ పద్మాలయ కలిసి మొదలుపెట్టినాయి. అయితే మాధవి పద్మాలయ కంబైన్స్ అని ఉంటుంది బ్యానర్, కానీ ఇక్కడ పద్మాలయ ఇన్వాల్వ్మెంట్ కేవలం నిర్మాత జి హనుమంతరావు అని వేయటం దగ్గర అక్కడికి పరిమితం చేసి బ్యానర్ జయప్రద పిక్చర్స్ అనే ఉంచేశారు. అలా అది ప్రభాకర్ రెడ్డి గారి సినిమాగానే చాలామంది గుర్తుంటుంది. కానీ ఈ సినిమా రూపొందటం వెనకాల ఎన్టీ రామారావు గారి పాత్ర ఉంది. ఇలా ఆయన సలహా మేరకు రూపొందిన సినిమా కాబట్టి ఇది విజయవంతం అయిన తర్వాత దీని శతదినోత్సవం విజయవాడ ఓరసి థియేటర్లో జరిపారు. ఆ సందర్భంగా ఎన్టీ రామారావు గారినే చీఫ్ గెస్ట్గా పిలిచారు వీళ్ళు. ఆయన కూడా వెళ్ళారు. మనం సలహా చెప్పిన తర్వాత ఈ సినిమా తీశారు వీళ్ళు, ఇది చాలా పెద్ద విజయం సాధించింది కాబట్టి ఆ వేడుకకి వెళ్ళి వాళ్ళని ఆశీర్వదిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన వెళ్ళాడు. అదే వేదిక మీద కృష్ణ గారి ప్రపోజల్ పెట్టారు. అదేంటంటే రామారావు గారు గనక అంగీకరిస్తే ఆయనతో పద్మాలయ బ్యానర్లో సినిమా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పిన తర్వాత ఆయన రామారావు గారు అదే వేదిక మీద మీరు స్క్రిప్ట్ తెచ్చుకోండి, నేను డేట్స్ ఇస్తాను అన్న పద్ధతిలో కమిట్మెంట్ ఇచ్చేశాడు. అప్పటికి కృష్ణ గారు డ్యూయల్ రోల్లో ఒక కథ అనుకుంటున్నారు, ఒక కథ డిజైన్ అవుతోంది పద్మాలయ బ్యానర్లో చేయటానికి. ఈ డ్యూయల్ రోల్లో కృష్ణ గారి కోసం అనుకుంటున్నటువంటి కథని అంటే హనుమంతరావు గారు వీళ్ళే, ఇప్పుడు ఆ సినిమా ఏదో కాదు దేవుడు చేసిన మనుషులే. ఈ దేవుడు చేసిన మనుషులు అనే కథ కృష్ణ గారి డ్యూయల్ రోల్లో చేయడం కోసం ఒక లైన్ అనుకుంటున్నారు వాళ్ళు సూచనప్రాయంగా. దీన్ని డెవలప్ చేయాలి రైటర్స్తో కూర్చుని అనుకుంటున్నటువంటి సందర్భంలో ఎన్టీ రామారావు గారితో ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు ఓకే అనుకున్నారు, చెయ్యాలి అనుకున్నారు. ఈ కథనే ఇందులో ఒక క్యారెక్టర్ రామారావు గారిగా మార్చి ఒక క్యారెక్టర్ కృష్ణయ్య చేసేస్తే అయిపోతుంది అనే ఉద్దేశంతో ఈ స్క్రిప్ట్ డెవలప్ చేశారు. డెవలప్ చేసి ఇది హనుమంతరావు గారి లైనే. డెవలప్ చేసిన తర్వాత హనుమంతరావు గారికి ఎన్టీ రామారావు గారికి సాన్నిహిత్యం ఉండేదని చాలా సందర్భాల్లో చాలామంది చెప్తారు ఇండస్ట్రీకి సంబంధించి. అలాగే ఆదిశేషగిరిరావు గారు కూడా చెప్తాడు ఆ మాట. ఆ విధంగా హనుమంతరావు గారికి కృష్ణ గారికి రామారావు గారితో సాన్నిహిత్యం ఉంది. ఆయన రామారావు గారి అభిమాని కూడా. అయితే హనుమంతరావు గారికి కూడా అభిమానం ఉండేది, ఆయనతో యాక్సెస్ ఉండేది, వెళ్ళి మాట్లాడటం. చాలా సందర్భాల్లో పద్మాలయకి సంబంధించి కృష్ణ గారికి సంబంధించి ఏదైనా విషయం మాట్లాడాలంటే అది హనుమంతరావు గారితోనే మాట్లాడేవాడు ఆయన రామారావు గారు. అలా వాళ్ళిద్దరికీ ఒక వేవ్ లెంగ్త్ కలిసినటువంటి పరిస్థితి. అప్పుడు ఈయన వెళ్ళి లైన్ చెప్పాడు ఆయనకి, రామారావు గారికి. హనుమంతరావు గారు చెప్పిన తర్వాత ఆయనకు లైన్ ఓకే అయిపోయింది, ఓకే చేద్దాం అనుకున్నాడు ఆయన. అలా దేవుడు చేసిన మనుషులు రామచంద్రరావు గారి డైరెక్షన్లో రూపొందింది. మహారథి గారి రచనా సారథ్యంలో హనుమంతరావు గారు అనుకున్నటువంటి కథకి అందరూ కంట్రిబ్యూట్ చేశారు ఆ స్క్రిప్ట్కి. ఈవెన్ శ్రీశ్రీ గారు కూడా కంట్రిబ్యూట్ చేశారు. ఇలా అందరూ కలిసి, జాన్సన్ గారు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి రూపొందించినటువంటి ఆ స్క్రిప్టు ఈ రోజుకి చాలా కొత్తగా ఉంటుంది. తెలుగులో
దేవుడు చేసిన మనుషులకి ముందు కానీ ఆ తర్వాత కానీ ఆ స్థాయి మల్టీ స్టారర్ అయితే రాలేదు. అందులో ప్రతి పాత్ర ప్రత్యేకంగా చిత్రకి పట్టినట్టుగా కనిపిస్తుంది. ఏ పాత్ర కూడా అంటే హీరో క్యారెక్టర్ మీదే సినిమా నడిచిపోవడం కాదు. ఇది మల్టీ స్టారర్, రియల్ మల్టీ స్టారర్. అంటే కృష్ణ, ఎన్టీ రామారావు అనే కాదు, ఇక్కడ రంగారావు గారు ఉన్నారు, జగ్గయ్య గారు ఉన్నారు, కాంతారావు గారు ఉన్నారు, జయలలిత గారు ఉన్నారు, కాంచన గారు ఉన్నారు. ఇలా అనేక మంది కనిపిస్తారు తెర మీద. వీళ్ళందరి పాత్రలకి ఒక ప్రత్యేకత ఉంది, సత్యనారాయణ గారి పాత్రతో సహా. సత్యనారాయణ గారు ఆయన అప్పటికే లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి విలన్. అయితే ఈ సినిమాలో ఎంటర్టైనింగ్ రోల్ చేస్తాడు ఆయన, దేవుడు చేసిన మనుషుల్లో. అలా ఇది ఒక రియల్ మల్టీ స్టారర్గా ఎమర్జ్ అయిపోయి ఆ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. అలా రామారావు గారికి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి చరిత్ర పద్మాలయ ఫిల్మ్స్కి చెందుతుంది. ఇలా ఆ రోజున ఆయన 12 కాపురం టైంలో సలహా చెప్పటము, ఆ సలహా మేరకు ఆ సినిమాని ముందుకు తీసుకువెళ్ళటము, తర్వాత దానికి ఒక రకంగా ఆయన ఇచ్చినటువంటి సలహాకి వీళ్ళు ఇచ్చినటువంటి ఒక అంటే రిటర్న్ గిఫ్ట్ అనండి, ఎదరానండి, వీళ్ళు ఆయనకి ఇచ్చినటువంటి బహుమతిగా దేవుడు చేసిన మనుషుల సినిమాని చూడాల్సి ఉంటుంది. ఆయన ఇచ్చినటువంటి అడ్వైజ్కి ఆ సినిమా నిలబడింది. ఆ అడ్వైజ్ ఇచ్చినందుకు గాను ఆయనకి దేవుడు చేసిన మనుషులు అనేటువంటి సినిమాని బహుమతిగా ఇచ్చారు. ఈ విజయాన్ని బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ కృష్ణ గారు, రామారావు గారి మధ్య ఒక చిన్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. నిజానికి 72 టైంలోనే దేవుడు చేసిన మనుషులు ప్రారంభానికంటే ముందే కృష్ణ గారికి, రామారావు గారికి మధ్యలో ఒక చిన్న వివాదం నడిచింది. ఆ వివాదం ఏంటంటే 72లో అందరికీ గుర్తుండే ఉంటుంది. 72లో జయాంధ్ర ఉద్యమం వచ్చింది. జయాంధ్ర ఉద్యమం అంటే ముల్కీ నాన్ ముల్కీ గొడవ ఉండేది హైదరాబాద్లో. మా రాజధానిలో మేము నాన్ లోకల్ ఎలా అవుతాము అని చెప్పి ఆంధ్ర ప్రాంతపు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కోర్టులో కేసు వేశారు. ఇది హైకోర్టులో వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా హైకోర్టు తీర్పుని సమర్థిస్తూ జడ్జిమెంట్ వచ్చింది. అంటే ముల్కీ నిబంధనలు ఉండాలి అని. ముల్కీ అంటే లోకల్ అని, నాన్ ముల్కీ అంటే నాన్ లోకల్ అని, అంతకు మించి ఏమీ కాదు. అయితే ముల్కీ నిబంధనలు అమలు జరగటం తప్పేం కాదని కోర్టు చెప్పిన తర్వాత మా రాజధానిలో మేము నాన్ లోకల్ అయినప్పుడు ఇంకా రాజధానితో మాకు ప్రమేయం ఏముంది, మేము విడిగా రాష్ట్రం కావాలి, మాకు ఆంధ్ర రాష్ట్రం మాకు ఇచ్చేయండి, మేము క్యాపిటల్ డిసైడ్ చేసుకుంటాము అనే పద్ధతిలో జయాంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. ఆ రోజున వ్యవసాయ శాఖ మంత్రిగా పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాని వెంకటరత్నం గారు ఉన్నారు. కాకాని ఆ ఉద్యమానికి కేబినెట్ నుంచి మద్దతు తెలియజేస్తూ రాజీనామా చేశారు తన పదవికి. ఉద్యమ ప్రారంభంలోనే ఆయన గుండెపోటుతో మరణించడంతో ఆయన్ని వీరకాకాని అనే టైటిల్తో పిలవటం కనిపిస్తుంది. ఇలా విజయవాడలో బెంజ్ సెంటర్లో ఆయన విగ్రహం కూడా ఉంది. ఇలా మొదలైనటువంటి ఈ ఆకాంక్షతో మొదలైనటువంటి జయాంధ్ర ఉద్యమానికి మద్దతుగా కృష్ణ గారు మెడ్రాస్ పానగల్ పార్క్ దగ్గర నిరాహార దీక్ష చేశారు. ఈ నిరాహార దీక్ష 1 డే రిలే ఫాస్ట్ చేశాడు ఆయన. అలాగే సినిమా నటీనటులు అందరూ మద్దతు తెలియజేశారు. డైలీ ఆంధ్రపత్రిక బ్యాక్ పేజీ ఒక సినిమా నటుడు ఆ ఉద్యమాన్ని గురించి సంఘీభావం తెలియజేస్తూ ఇచ్చినటువంటి ప్రకటనలతో నడవటం అనేది ఒక విశేషం. అలాగే జమున గారికి గుంటూరులో ఉన్నటువంటి థియేటర్లో షోస్ ఆపేసి ఆవిడ థియేటర్ మూసేసింది ఉద్యమానికి మద్దతుగా. అది కూడా గమనించాలి. ఇలా ఆయన గుంటూరు విజయవాడల మధ్య స్టూడియో నిర్మిస్తాను, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే సినిమా పరిశ్రమ విజయవాడకు తరలిపోతుంది, విజయవాడ గుంటూరు మధ్య స్టూడియో అనే ప్రకటన కూడా కృష్ణ గారు అప్పుడే చేశారు. చాలామంది కృష్ణ గారి అభిమానులకి ఇప్పటికీ అది జ్ఞాపకం ఉంది. అలా ఇది జరిగినప్పుడు రామారావు గారు కృష్ణ గారిని పిలిచి కొంచెం ఘర్షణాత్మక ధోరణిలోనే మందలించే ప్రయత్నం చేశారు. ఇలాంటివి చేయటం వలన
తెలంగాణ ప్రాంత ప్రజల్లో మన సినిమా వాళ్ళ మీద వ్యతిరేక భావం ఏర్పడే ప్రమాదం ఏవైనా ఉంటుందా అనేది ఆలోచించాలి కదా. మనం ఏదైనా ఉంటే సినిమాటిక్గా చెప్తాం కానీ కన్విన్సింగ్గా ఒక ఆర్గ్యుమెంట్ లెవెల్లో వెళ్ళాలి కానీ ఇది కాదు కదా. అంటే ఆయన సమైక్య నినాదంతో వెళ్ళాలి అనే అభిప్రాయంతో ఉన్నాడు రామారావు గారు. కృష్ణ గారేమో జయాంధ్ర ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. అది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయం. ఆయన ధోరణిలో ఈయనకి ఉపదేశం చేసే ప్రయత్నం చేశారు కానీ ఈయన లైన్లో ఈయన ఉన్నాడు. అది ఈ గొడవ జరిగిన తర్వాత దేవుడు చేసిన మనుషుల సినిమా మొదలైంది. అది విచిత్రం. అంటే ఘర్షణ ఉన్నప్పటికీ ఐక్యత కూడా ఉండేది. అది మనం తెలుసుకోవాల్సింది. నాకు హైదరాబాదులో ఆస్తులు ఉన్నాయి, ఇలాంటి అభిప్రాయం తెలంగాణలో ఏర్పడితే అక్కడ వాళ్ళు నా ఆస్తుల మీద దాడి చేస్తే ఏమిటి పరిస్థితి? అలాగే నాగేశ్వరరావు గారు అక్కడే ఉన్నాడు. మన మీద నెగిటివ్ ఫోకస్ కనుక వాళ్ళ నుంచి మొదలైతే ఇబ్బంది కదా అన్న ధోరణిలో ఆయన కృష్ణ గారితో మాట్లాడారు. అయితే కృష్ణ గారు అది ఆ నినాదం నన్ను అట్రాక్ట్ చేస్తుంది. మన రాజధానిలో మనం నాన్ లోకల్ అన్నప్పుడు ఆ రాష్ట్రంతో మనం కలిసేందుకు ఉండాలి అన్నది నాకు కనెక్ట్ అయింది అని చెప్పి ఆయన వివరించి వచ్చేసాడు. వచ్చిన తర్వాతే ఆ సినిమా రూపొందింది. ఆ సినిమా రిలీజ్ అయింది, చాలా పెద్ద విజయం సాధించింది. ఇలా దేవుడు చేసిన మనుషులు సినిమా అనేటువంటి ఒక అద్భుతమైన విజయాన్ని రామారావు గారికి కానుగ్గా ఇచ్చారు. 12 కాపురం సమయంలో ఆయన ఇచ్చినటువంటి అడ్వైజ్కి. ఇది కృష్ణ గారికి రామారావు గారికి మధ్యలో అంటే ఆయనతో చాలా సన్నిహితంగానూ ఉండేవాడినా, అలాగే ఏదైనా విమర్శ చేయాల్సిన సమయంలో విమర్శ కూడా చేసేవాడు. ఆయన పట్ల గౌరవ భావము ఉండేది, క్రిటికల్గాను ఉండేవారు. ఇది స్నేహం, క్రిటికల్ స్నేహం, క్రిటికల్ విధేయత, అలాగే క్రిటికల్ అభిమానం. వీటిని కృష్ణ గారు ఎల్లవేళలా ఉంచుకున్నాడు. అందుకనే ఆయన 300 సినిమాకి రామారావు గారితోనే క్లాప్ కొట్టించాడు. రామారావు గారికి వ్యతిరేకంగా అనేక సినిమాలకి వెనకాలుండి నడిపించినప్పటికీ కూడా తెలుగువీర లేవరా సినిమాకి రామారావు గారితో క్లాప్ కొట్టించినటువంటి చరిత్ర కృష్ణ గారిది. అలా వాళ్ళిద్దరూ ఒక అపురూపమైనటువంటి, అంటే ఈయనకి అభిమాని, రామారావు గారి అభిమాని కృష్ణ. అలా ఒక అభిమానికి అభిమాన నటుడికి మధ్య ఇలాంటి క్రిటికల్ స్నేహభావంతో కూడినటువంటి ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది.